ముందుగా నా వీడియో చూస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను వీడియోస్ చేయడం ఆపేసి 1 ఇయర్ దాటిపోతుందండి. నేను వీడియోస్ ఎందుకు ఆపేసానంటే నేనైతే ప్రెగ్నెంట్ అవ్వడం వలన వీడియోస్ చేయడానికైతే అస్సలు కుదరలేదండి. పైగా మా వారు కూడా వద్దన్నారు. మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేద్దువు, ఇప్పుడైతే చెయ్యకు అని చెప్పారు. ఈరోజు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నాను. ఇదే ఎందుకు చేస్తున్నాను అంటే అటుకులు తీసుకొని 1 ఇయర్ దాటిపోతుందండి. నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు అప్పుడెప్పుడో డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు పోహా చేద్దామని అయితే తీసుకున్నాను. ఇప్పటి వరకు వీటిని వాడనే వాడలేదండి. పైగా మా వారు కూడా ఏదో ఒక స్నాక్ అయితే చెయ్యి అని చెప్పారు. ఇంట్లో ఏం లేవండి. అప్పుడు ఏం చేద్దామని వెతుకుతుంటే ఈ అటుకులు అయితే కనిపించాయి. వీటితో ఏమైనా చేద్దామని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అటుకుల మిక్చర్ అయితే కనిపించిందండి. అందుకే అటుకుల మిక్చర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ అటుకుల మిక్చర్ కోసం ముందుగా అటుకులను క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు అలాగే శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు నా దగ్గర ఉందండి. పుట్నాల పప్పు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర పుట్నాల పప్పు అయితే లేదు. అందుకే శనగపప్పు వాడుతున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా దించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే వేయడం మర్చిపోయానండి. లాస్ట్లో వేసుకొని కలుపుకుంటున్నాను. అవును, ఇప్పుడు గౌరీ పౌర్ణమి కదా, మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు. అటుకుల మిక్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా ఆయనకు కూడా చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము ఉండేది తెలంగాణలో కాబట్టి అక్కడ ఏ గౌరీ పౌర్ణమి చేయరండి. నేనైతే నార్మల్గా రోజు ఇంట్లోనే పెట్టుకున్నట్టు దీపం పెట్టేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.